హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు అక్రమ కలపదందాను బట్టబయలు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి టన్నుల కొద్దీ కలపదుంగలు నదిలో తేలియాడుతుండగా వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా అంటూ తెలుగు సినిమా పుష్పను గుర్తు చేస్తూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హిమాచల్లోని కుల్లు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా బీబీఎంబీ అధీనంలోని పండోహ్ డ్యాంలోకి భారీగా వరద నీటితో పాటు టన్నుల కొద్దీ కలపదుంగలు కొట్టుకువచ్చాయి. డ్యాంకు ప్రమాదం వాటిల్లకుండా అధికారులు 5 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆ కలపదుంగలన్నీ నదిపై తేలుతూ కిలోమీటర్ల మేర కనిపించాయి. ఈ దృశ్యాలు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. రాష్ట్రంలో అక్రమంగా చెట్ల నరికివేత ఏ స్థాయిలో జరుగుతుందో ఈ దృశ్యాలే నిదర్శనమని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించాయి. అయితే అనూహ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వాదనతో ఏకీభవించింది. రాష్ట్రంలో అక్రమ కలప నరికివేత జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించింది. సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ రాఠౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ శాఖ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.